ఓపెన్ చేస్తే మొఘల్ బాద్షా ఔరంగజేబ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించారు అనే వార్త తెలుస్తుంది. ఆ వార్త తెలియగానే ఔరంగజేబ్ చాలా బాధపడతాడు. ఎందుకంటే శివాజీ మహారాజ్ ఒక సింహం, అలాంటి శత్రువు తనకి ఇంకా దొరకడు అని ఔరంగజేబ్ చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఔరంగజేబ్ సైనికులందరినీ చూసి మనం వేడుక చేసుకుందాం, ఇక మరాఠా సామ్రాజ్యం పతనం అవ్వబోతుంది అని చెప్తాడు. బురాన్పూర్ ఫోర్ట్ ని బహదూర్ ఖాన్ పాలిస్తూ ఉంటాడు. ఒకరోజు బహదూర్ ఖాన్ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అతనికి మరాఠా సైనికులు అక్కడికి వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక బహదూర్ ఖాన్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించారు కదా, మరి అలాంటప్పుడు ఇంకెవరు మా మీద దాడి చేయగల సామర్థ్యం ఉన్నవారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైనటువంటి సంభాజీ మహారాజ్ ఆ కోట మీదకి దండెత్తి వస్తాడు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య చాలా యుద్ధం జరుగుతుంది. సంభాజీ మహారాజ్ చాలా ధైర్యంగా మొఘలుల సైన్యంతో పోరాడుతూ వాళ్ళందరినీ కూడా ఓడిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ ఆ బహదూర్ ఖాన్ ని చంపాలి అనుకుంటాడు, కానీ ఆ బహదూర్ ఖాన్ సంభాజీ మహారాజ్ ని ఒక నేల మాలికలోకి పంపిస్తాడు. అక్కడ బాగా ఆకలితో ఉన్న ఒక సింహం ఉంటుంది. దాంతో ఆ సింహం సంభాజీ మహారాజ్ మీద దాడి చేయడానికి రాగా సంభాజీ మహారాజ్ ఆ సింహాన్ని కూడా చాలా ధైర్యంగా ఓడిస్తాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ బహదూర్ ఖాన్ ని పట్టుకుని తన సైన్యం అందరూ కలిసి మొఘల్ ఖజానాన్ని మొత్తం కూడా తీసుకుని వెళ్లిపోతారు. ఎందుకంటే ఔరంగజేబు అక్కడికి వస్తే అక్కడ అంతా ఖాళీగా కనిపించడం కోసమే అలా చేస్తారు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి స్వరాజ్య స్వప్నం ఇంకా బ్రతికే ఉంది, దాన్ని నేను పూర్తి చేయడానికి నా శాయశక్తులా ట్రై చేస్తాను అని చెప్తాడు. మహారాష్ట్ర మినిస్టర్స్ అందరూ కూడా సంభాజీ మహారాజ్ కి సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ తిరిగి రాయగడ్డికి వస్తారు. అతని కోసం అతని భార్య అయినటువంటి యష్ బాయ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. యష్ బాయ్ కి సంభాజీ మహారాజ్ కి మధ్య బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నిజానికి యష్ బాయ్ కేవలం సంభాజీ మహారాజ్ కి భార్య మాత్రమే కాదు, ఒక మంచి ఫ్రెండ్ గా కూడా ఉంటుంది. ఆమెతోనే సంభాజీ మహారాజ్ అన్ని విషయాల్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు. సంభాజీ మహారాజ్ తిరిగి రాయగడికి రాగానే ముందుగా శివాజీ మహారాజ్ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ సంభాజీ మహారాజ్ సవతి తల్లైనటువంటి సైరాబాయి తన కొడుకైనటువంటి రాజారాం ని ఇప్పుడు ఛత్రపతిగా చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. అందుకోసం ఆమె కూడా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆమెకు కూడా కొంతమంది మినిస్టర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ మినిస్టర్స్ కి సంభాజీ మహారాజ్ ఛత్రపతి అవ్వడం అసలు ఇష్టం ఉండదు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ అందరితో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యష్ బాయ్ ఇద్దరు బ్రదర్స్ అక్కడికి వచ్చి మా రాజ్యాన్ని సపరేట్ చెయ్యండి, మేము నీ కింద పని చెయ్యలేము అని చెప్తారు. ఆ మాట విని సంభాజీ మహారాజ్ వాళ్ళ మీద చాలా విరుచుకు పడతారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ స్వరాజ్యం విడిపోవాలి అని ఎప్పుడూ కూడా కోరుకుని ఉండడు. దాంతో సంభాజీ మహారాజ్ వాళ్ళని చూసి ఇది ఏ ఒక్క జాతి కోసమో పోరాడే పోరాటం కాదు, అందరికీ ఒకే అధికారం లభించే రాజ్యం కోసం ఈ పోరాటం, ఎవరి మీద ఎవరు అధికారాన్ని చూపించకుండా ఉండే రాజ్యం కోసం పోరాటం, ఇంకోసారి మీ ఇద్దరు మళ్ళీ ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు అని ఆ సంభాజీ మహారాజ్ తన బావమరుదులను హెచ్చరిస్తాడు. ఆ తర్వాత రోజు సంభాజీ మహారాజ్ కి ఔరంగజేబ్ కొడుకైనటువంటి అఖ్తర్ తనని కలవాలనుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఆ మాట వినగానే సంభాజీ మహారాజ్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే తనకి ఔరంగజేబ్ అందరికంటే కూడా చాలా పెద్ద శత్రువు, అదే కాకుండా అతని కొడుకే తనని కలవడానికి ఎందుకు వచ్చాడా అని ఆలోచించి సంభాజీ మహారాజ్ వెంటనే ఆ అక్బర్ ని కలవడానికి వెళ్తాడు. ఎందుకంటే అక్బర్ ఒంటరిగానే సంభాజీ మహారాజ్ తో మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. అలా సంభాజీ మహారాజ్ వెళ్లి అక్బర్ ని కలవగా అక్బర్ మాట్లాడుతూ నేను మా నాన్నతో కలిసి ఉండాలి అనుకోవడం లేదు, నేను మా నాన్నని చంపి అతని సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ మాట వినగానే సంభాజీ మహారాజ్ చాలా షాక్ అయ్యి ఒక కొడుకు తన తండ్రిని చంపాలని ఎలా ఆలోచిస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్బర్ మాట్లాడుతూ ఈ సింహాసనమే అలాంటిది, దానికోసం తమ వాళ్ళలోనే తమకి శత్రువులుగా మారతారు, ఎలాగంటే మా నాన్నకి నేను శత్రువుగా మారాను కదా, అదే విధంగా నీకు కూడా మీ వాళ్ళలోనే శత్రువులు ఉన్నారు అని చెప్తాడు. ఆ మాట వినగానే సంభాజీ మహారాజ్ షాక్ అయ్యి నాకు అలాంటి శత్రువులు ఎవరూ లేరు అని అంటాడు. ఆ మాట విన్న అక్బర్ మాత్రం సంభాజీ మహారాజ్ కి తన సవత తల్లైనటువంటి సోయిరాబాయి రాసిన ఒక లెటర్ ని చూపిస్తాడు. ఆమె ఆ లెటర్ ని ఔరంగజేబ్ కి రాసి ఉంటుంది. ఆ లెటర్ లో ఆమె నేను నీకు సంభాజీ మహారాజ్ ని పట్టుకోవడానికి సహాయం చేస్తాను అని రాసి ఉంటుంది. ఆ లెటర్ ని చూసిన సంభాజీ మహారాజ్ చాలా షాక్ అయ్యి వెంటనే అక్బర్ ని చూసి నేను నీకు మీ నాన్న ఔరంగజేబ్ ని చంపడానికి హెల్ప్ చెయ్యలేను, కానీ ఎప్పటి వరకు మీరు మా రాజ్యం
సామ్రాజ్యంలో ఉంటారో అప్పటి వరకు నేను నీకు ఏమీ కాకుండా మిమ్మల్ని కాపాడతాను అని మాటిస్తాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ తిరిగి మళ్ళీ అక్కడి నుంచి రాయగఢ్కి వెళ్లిపోతారు. యశుబాయికి ఇదంతా కూడా సోయిరాబాయి చేసింది అని తెలియడంతో ఆ తర్వాత వెంటనే సోయిరాబాయికి హెల్ప్ చేసిన మినిస్టర్స్ అందరినీ కూడా చంపేస్తారు. ఆ వెంటనే సోయిరాబాయిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు. అప్పుడు సంభాజీ మహారాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అవుతారు. మరోపక్క బురాన్పూర్ అటాక్ గురించి ఔరంగజేబ్ కి తెలిసిపోతుంది. దాంతో ఆయన చాలా కోప్పడతారు. ఎందుకంటే అతనికి ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాక ఆ మరాఠా సామ్రాజ్యం బలహీన పడుతుంది అని అనిపించి ఉంటుంది. కానీ సంభాజీ మహారాజ్ ఏ విధంగా బురాన్పూర్ ఫోర్ట్ మీద అటాక్ చేశాడో ఇదంతా చూశాక ఔరంగజేబ్ కి ఇప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని ఓడించడం అంత ఈజీ కాదు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఔరంగజేబ్ ఆ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన ఒక్కొక్క గ్రామాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ కి చాలా గట్టిగానే సమాధానం చెప్పాలి అని అప్పటి నుంచి కూడా సంభాజీ మహారాజ్ సైన్యం అందరూ కూడా ఔరంగజేబ్ సైన్యాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే మంచి టైం చూసుకుని ఒక్కొక్కరిగా మొఘలుల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మొఘలుల సేన గ్రామాలన్నింటినీ కూడా మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మొఘలు మరాఠా ప్రజల్ని బలవంతంగా మతం మారమని చెప్పి టార్చర్ పెడుతూ ఉంటారు. లేడీస్ తో అయితే చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన సంభాజీ మహారాజ్ చాలా కోప్పడి ఆ మొఘలుల సేన అసలు బ్రతికే ఛాన్స్ లేని విధంగా వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ సంభాజీ మహారాజ్ అటాకింగ్ స్ట్రాటజీ చాలా బాగుంటుంది. ఎలా అంటే అసలు శత్రువులు పారిపోయే ఛాన్స్ ఇవ్వలేని విధంగా అటాక్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే తన సవత తల్లైనటువంటి ఆ సైరాబాయి చనిపోతుంది. ఆ సైరాబాయి చనిపోయినందుకు సంభాజీ మహారాజ్ చాలా అప్సెట్ అవుతాడు. ఎంతైనా తన సవత తల్లి కాబట్టి చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ తన మామైనటువంటి అంబీ బ్రావో మహతి కూతురైనటువంటి తారాబాయికి ఆ రాజారాం తో పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. మరోపక్క మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని అంతం చేసే వరకు నేను కిరీటాన్ని ధరించను అని ఆ ఔరంగజేబ్ డిసైడ్ అయి ఉంటాడు. అప్పుడే ఔరంగజేబ్ కి తన కూతురి ద్వారా అక్బర్ సంభాజీ మహారాజ్ సామ్రాజ్యంలో ఉన్నంత వరకు అక్బర్ ని ఆ సంభాజీ మహారాజ్ కాపాడతాడనే విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే ఔరంగజేబ్ ఇంకా ఎక్కువగా కోప్పడి వెంటనే తన మనుషులందరినీ చూసి మీరు వెళ్లి ఆ అక్బర్ ని చంపండి అని చెప్తాడు. దాంతో ఔరంగజేబ్ సైన్యం అక్బర్ మీద అటాక్ చేయడానికి అక్కడికి వస్తారు. కానీ సంభాజీ మహారాజ్ అక్బర్ ని కాపాడుతానని ప్రామిస్ చేశాడు కాబట్టి అతని మనుషులు వచ్చి అక్బర్ ని కాపాడుకుంటారు. అయితే ఆ తర్వాత రోజు అక్బర్ సంభాజీ మహారాజ్ ని కలవడానికి వచ్చి అతన్ని కలిసి నేను ఇక్కడ ఉండలేను, నేను ఇండియా నుంచి బయటికి వెళ్లాలనుకుంటున్నాను, నేను బయటికి వెళ్తేనే ప్రాణాలతో ఉండగలనని నాకు అనిపిస్తుంది, మీరు మాటిస్తే నన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారన్న విషయం నాకు తెలుసు, కానీ నేను ఇక్కడ ఉన్నంత వరకు మా నాన్న ఔరంగజేబ్ సైలెంట్ గా ఉండడు, నా వల్ల మీరు ఇబ్బందులు పడుతూనే ఉంటారు, అందువల్ల నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. దానికి సంభాజీ మహారాజ్ కూడా అక్బర్ కి పర్మిషన్ ఇస్తాడు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ కి అంబీ బ్రావో మహితే చనిపోయాడు అని తెలుస్తుంది. ఒక యుద్ధ పోరాటంలో అతను చనిపోయి ఉంటాడు. ఈ విషయం తెలిసాక సంభాజీ మహారాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన మామకి తను చాలా క్లోజ్ గా ఉండి ఉంటాడు. నిజానికి సంభాజీ మహారాజ్ చాలా చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. అందువల్ల అతను తన అమ్మ గురించి తన మామనే ఎప్పుడూ అడుగుతూ ఉండి ఉంటాడు. అలాంటిది ఇప్పుడు తన మామ చనిపోవడంతో ఆ సంభాజీ మహారాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సంభాజీ మహారాజ్ కి ఔరంగజేబ్ మళ్ళీ తమ మీద అటాక్ చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజానికి ఔరంగజేబ్ ఒక్కొక్కరిగా సుబేదారులు అందరినీ కూడా తన వైపుకి తిప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దీని వల్ల మరాఠా సామ్రాజ్యం చాలా బలహీన పడిపోతే అప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం చాలా ఈజీ అని ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సంభాజీ మహారాజ్ తన మనుషులందరినీ కూడా సంగమేశ్వరం రమ్మని చెప్తాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ ఔరంగజేబ్ కి వ్యతిరేకంగా ఒక కొత్త స్ట్రాటజీని ఏర్పాటు చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. అలాగే మరాఠీ వాళ్ళు ఆ మొఘలులకి తాము ఔరంగజేబ్ మీద అటాక్ చేయబోతున్నాము అనే విషయాన్ని తెలిసేలాగా చేస్తారు. ఎందుకంటే ఔరంగజేబ్ సైన్యం దేశం మొత్తం కూడా అటాక్ మీద ఉండేలాగా చేస్తారు. అలా చేయడం వల్ల మరో పక్క వాళ్ళు సంగమేశ్వరంలో మీటింగ్ ని సక్సెస్ఫుల్ గా జరపాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ సంగమేశ్వరం వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పటికే సంభాజీ మహారాజ్ ఛత్రపతి మహారాజ్ అయ్యి 9 సంవత్సరాలు గడిచి ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లో అతను చాలా అలుపు లేకుండా ఎక్కువ పోరాటాలు చేసి ఉంటాడు. దానివల్ల తన ఫ్యామిలీకి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయి ఉండడంతో చాలా బాధపడుతూ ఉంటాడు.
అందువల్ల వెంటనే ఔరంగజేబుని తొందరగా అంతం చేసి సుఖశాంతులతో ఉండాలి అనుకుంటూ ఉంటాడు. యశోబాయి కూడా సంభాజీ మహారాజ్ తో తొందరగా ఔరంగజేబ్ నాశనం అవ్వాలి అనుకుంటూ ఉన్నాను, దానివల్ల అందరూ కూడా సంతోషంగా ఉండవచ్చు అని చెప్తుంది. మరోపక్క ఔరంగజేబ్ కి తన కూతురు అక్బర్ మన మీద ఏ విధంగా తిరుగుబాటు చేశాడో అదే విధంగా సంభాజీ మహారాజ్ మీద దాడి చేయడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి నాకు తెలిసింది అని చెప్తుంది. అసలు వాళ్ళు ఎవరో మనకు తర్వాత తెలుస్తుంది. మరోపక్క సంభాజీ మహారాజ్ తన మినిస్టర్స్ అందరినీ చూసి మనమందరం ఇప్పుడు ఒక్కటగా మారి ఔరంగజేబ్ మీద పోరాడదాం, అప్పుడే మా నాన్న స్వరాజ్యం కళని మనం పూర్తి చేయగలం, దానివల్ల అందరం కూడా సుఖశాంతులతో ఆనందంగా జీవించవచ్చు అని చెప్తాడు. దానికి అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. అందరూ తమ సైన్యాన్ని పిలిచి ఒక్కొక్కరిగా ఔరంగజేబ్ మీద అటాక్ చేద్దామని డిసైడ్ అవుతారు. మరోపక్క కొంతమంది మరాఠా సైనికులు ఘాట్లని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి మొఘలులో 5,000 మంది సేన సంగమేశ్వరం వైపు రావడాన్ని చూస్తారు. నిజానికి సంగమేశ్వరంలో సంభాజీ మహారాజ్ అలాగే అతని ముఖ్యమైన 20 మంది వ్యక్తులు అలాగే ఒక 150 మంది సైన్యం మాత్రమే ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత సైనికులు మనలోనే ఎవరో ద్రోహులు ఉన్నారు, మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి చేరవేశారు అనుకుంటారు. అప్పుడే వాళ్ళకి వాళ్ళు ఎవరో కాదు, ఆ సంభాజీ మహారాజు బావమరుదులు అంటే యశోబాయి ఇద్దరు బ్రదర్స్ అని తెలుస్తుంది. నిజానికి వాళ్ళకి తమ సపరేట్ రాజ్యం కావాలి అనుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా మొఘలులతో చేరి ఆ సంభాజీ మహారాజుని నాశనం చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. ఈ విషయం కొంతమంది మరాఠా సైనికులకు తెలియగానే ఈ ఇన్ఫర్మేషన్ ని సంభాజీ మహారాజుకి చెప్పడానికి వెళ్తారు. నిజానికి సంగమేశ్వరికి తొందరగా వెళ్ళాలి అంటే అంబా ఘాట్ షార్ట్ కట్ ప్లేస్ అని ఆ యశోబాయి బ్రదర్స్ ఇద్దరికి కూడా బాగా తెలిసి ఉంటుంది. అందువల్ల ఆ దారి వైపే వాళ్ళిద్దరూ కూడా మొఘలుల సేనతో ముందుకు వెళుతూ ఉంటారు. సంగమేశ్వరంలో కూర్చుని ఉన్న సంభాజీ మహారాజుకి తన బావమరుదులే తనకి ద్రోహం చేశారు అని తెలియగానే చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారు అని సంభాజీ మహారాజ్ ఎప్పుడూ కూడా ఆలోచించి ఉండడు. అప్పుడే సంభాజీ మహారాజ్ దగ్గరికి అతని ముఖ్యమైన సలహాదారుడైనటువంటి కవి అనే ఒక వ్యక్తి వస్తాడు. నిజానికి ఈ కవి సంభాజీ మహారాజ్ కి ఒక మంచి స్నేహితుడు కూడా. ఆ తర్వాత కవి సంభాజీ మహారాజ్ ని చూసి తొందరగా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి, మిమ్మల్ని కొంతమంది సైనికులు ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకుని వెళ్తారు అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న సంభాజీ మహారాజ్ చాలా కోప్పడి వెంటనే ఆ కవిని చూసి సింహం ఎప్పుడు కుక్కని చూసి పారిపోదు, అందువల్ల నేను ఇక్కడి నుంచి అస్సలు పారిపోను, వాళ్ళతో నేను పోరాడతాను అని చెప్తాడు. ఇప్పుడు సంభాజీ మహారాజ్ దగ్గర కేవలం 150 మంది సైనికులు మాత్రమే ఉంటారు. మొఘలులో దాదాపు 5,000 మందికి పైగా ఉంటారు. అయినా కానీ మరాఠీ వాళ్ళు అసలు వెనక్కి తగ్గరు. ఆ తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. అయితే మరాఠా సైనికులు అందరూ కూడా చాలా బాగా పోరాడుతూ ఉంటారు. అయినప్పటికీ మొఘలులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ మరాఠా వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. ఇదంతా చూసినప్పటికీ సంభాజీ మహారాజ్ మాత్రం అసలు వెనక్కి తగ్గడు, కంటిన్యూ గా పోరాడుతూనే ఉంటాడు. ఆ తర్వాత మహారాజ్ కి హెల్ప్ చేయడానికి మరొక చిన్న సైన్యం కూడా వస్తుంది, కానీ ఆ మొఘలుల సైన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఫైనల్ గా వాళ్ళు సంభాజీ మహారాజుని పట్టుకుంటారు. అంతమంది పట్టుకున్నా కూడా సంభాజీ మహారాజుని ఎవరూ కూడా కంట్రోల్ లో ఉంచలేకపోతారు. ఇదంతా చూసిన మొఘలులు కూడా చాలా షాక్ అవుతారు. ఆ తర్వాత సంభాజీ మహారాజుని అతని ఫ్రెండ్ అయినటువంటి కవిని ఆ ఔరంగజేబ్ దగ్గరికి తీసుకుని వస్తారు. సంభాజీ మహారాజ్ కి అప్పటికే చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. అయినా కూడా ఔరంగజేబ్ దగ్గర అస్సలు తల వంచకుండా అలాగే నిలబడి ఉంటాడు. అది చూసిన ఔరంగజేబ్ కూడా చాలా షాక్ అవుతాడు. సంభాజీ మహారాజు వెంటనే ఔరంగజేబ్ ని చూసి నన్ను మీరు చంపినా సరే ఈ స్వరాజ్య పోరాటం ఎప్పటికీ నశించదు, ఎందుకంటే నా తర్వాత 1000 మంది వచ్చి స్వరాజ్యం కోసం పోరాడతారు, కానీ మీరు చనిపోతే మీ గురించి ఎవరు అడగరు, అలాగే మీ నుంచి ఎవరు కూడా ఇన్స్పైర్ అవ్వరు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఔరంగజేబ్ కూడా చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే సంభాజీ మహారాజ్ తను బందీగా ఉన్నప్పటికీ వాళ్ళని చూసి అస్సలు కొంచెం కూడా భయపడాడు. అందువల్ల ఔరంగజేబ్ తన మనుషులందరినీ చూసి ఈ సంభాజీ మహారాజ్ ని మీరు బాగా టార్చర్ పెట్టండి, అతని అరుపులు నాకు బాగా వినపడేలాగా టార్చర్ చెయ్యండి అని చెప్తాడు. ఆ తర్వాత కవిని కూడా చంపేస్తారు. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ ని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సంభాజీ మహారాజు గోరుల్ని తీస్తారు. అయినా కూడా సంభాజీ మహారాజు అరుపు ఒక్కటి కూడా వినిపించదు. మరో పక్క తన బ్రదర్స్ వల్ల సంభాజీ మహారాజు ఔరంగజేబ్ ఖైదీగా ఉన్నాడు అని ఆ యశోబాయికి తెలియగానే ఆమె చాలా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నా బ్రదర్స్ లాంటి మోసం చేసే వాళ్ళు శత్రువుల ఇంట్లో కూడా పుట్టకూడదు అని ప్రేయర్ చేస్తూ ఉంటుంది. మరో పక్క సంభాజీ మహారాజ్ ని అంతగా టార్చర్ చేసిన తర్వాత కూడా అతని కళ్ళల్లో మెరుపు అస్సలు తగ్గకుండా ఉంటుంది. అది చూసిన ఔరంగజేబ్
చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందువల్ల ఔరంగజేబ్ తన మనుషుల్ని చూసి అతని కళ్ళు కూడా తీసేయండి అని చెప్తాడు. దాంతో సంభాజీ మహారాజ్ కళ్ళు కూడా తీసేస్తారు. అయినా కూడా అస్సలు అరవకుండా సైలెంట్ గానే ఉంటాడు. ఇదంతా చూసిన ఔరంగజేబ్ చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తాను సంభాజీ మహారాజ్ ని ఇంతగా టార్చర్ చేసినా తను మాత్రం తల వంచడానికి రెడీగా లేడు కదా అని తనని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు ఔరంగజేబ్ కి శివాజీ మహారాజ్ మీద అసూయ కలుగుతుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ దగ్గర సంభాజీ మహారాజ్ లాంటి కొడుకు ఉన్నాడు. తన తండ్రి కలని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చాలి అనుకుంటూ ఉంటాడు. అదే విధంగా శివాజీ మహారాజ్ కి ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఔరంగజేబ్ దగ్గర అలా ఎవ్వరూ లేరు. తన సొంత కొడుకే తన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. తనని చంపి తన సింహాసనాన్ని అధిష్ఠించాలి అనుకుంటూ ఉంటాడు. ఇది ఆలోచించిన ఔరంగజేబ్ చాలా బాధపడి నాకు కూడా ఇలాంటి నమ్మకమైన వ్యక్తులు కావాలి అని వెంటనే ఆ సంభాజీ మహారాజ్ దగ్గరికి వెళ్లి నువ్వు నాతో కలువు, నువ్వు ఇస్లాం లోకి కన్వర్ట్ అవ్వు, ఆ తర్వాత మనం ఇద్దరం ప్రపంచం మొత్తాన్ని పాలిద్దాం అని అంటాడు. ఆ మాటలు విన్న సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ ని చూసి నువ్వు నా సైడ్కి రా, మాతో కలిసి సంతోషంగా ఉండు, నిన్ను నేను నీ ధర్మాన్ని జాతిని కూడా చేంజ్ చేసుకోమని కూడా ఫోర్స్ చెయ్యను అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత ఔరంగజేబ్ కి ఇంకా కోపం వచ్చి ఆ సంభాజీ మహారాజ్ నాలుకని కత్తిరిస్తాడు. ఇంకా చాలా టార్చర్ చేస్తాడు. ఆ తర్వాత కొంత సమయానికి సంభాజీ మహారాజ్ కూడా చనిపోతారు. కానీ చివరి వరకు కూడా అతను ఔరంగజేబ్ ముందర అస్సలు తల వంచి ఉండడు. అప్పుడు ఔరంగజేబ్ ఇంతకీ నేను గెలిచినట్లా లేదా ఓడినట్లా అని అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. కొంత సమయానికి ఔరంగజేబ్ కి మరాఠా సామ్రాజ్యం ఇంతవరకు అంతం కాలేదు, మరాఠా సామ్రాజ్యం కొత్త చక్రవర్తి ప్రపంచంలోకి వచ్చారు అని తెలుస్తుంది. ఆ మాట విని ఔరంగజేబ్ గెలిచి కూడా ఓడాను అని అర్థం చేసుకుంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.